ఓం శ్రీమాత్రే నమ. 123వ శ్లోకం. కళాత్మికా కళానాథ కావ్యాలాప విమోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక, కళ అంటే కళలు, కళాత్మిక అంటే కళలకు ఆత్మ వంటిది. ఇక్కడ కళలు అంటే మనిషికి వ్యవహారములతో ఉన్నట్టి 64 కళలు మాత్రమే కాకుండా అగ్ని కళలు 10 విధములు, చంద్రకళలు 16 అంటే అమావాస్య మొదలు పౌర్ణమి వరకు చంద్రుని యొక్క కళలు అంటాము. ఇవి మొత్తం 16. సూర్యకళలు 12 కూడా ఇవన్నీ కళలుగా గుర్తించాలి. ఇవే కాకుండా ఈ సమస్త జగత్తునందు ఏవేని కళలున్నావో అటువంటి కళలన్నిటికీ ఆత్మస్వరూపము దేవియే అన్నది ఈ నామం యొక్క అర్థం. ఈ నామం యొక్క అర్థం అంటే మనం ఇంకో రకంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ సృష్టి యందు గల సమస్త కళల యొక్క ఆత్మస్వరూపురాలు. కాబట్టి మనం ఆ జగన్మాతను కళాత్మిక అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం కళానాథ. నాథ అంటే నాథుడు, కళలకు నాథుడు వంటిది. శ్రీచక్రాత్మకము అయినట్టి చంద్రమండలము నుండియే ఈ జగత్తునందు సకల కళలు పుట్టుతున్నాయి. కనుక చంద్రస్వరూపురాలు అయినట్టి దేవి సకల కళలకు కూడా స్వామి అయ్యిందనమాట. కాబట్టి ఆ తల్లిని మనం కళానాథ అని స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం కావ్యాలాప విమోదిని. అంటే కావ్యాలాపనలచే మిక్కిలి, మోదిని అంటే సంతోషించినట్టిది. కావ్యమునందలి వర్ణనలతో కూడిన దేవి యొక్క స్తుతులతో ఎంతగానో సంతోషించినట్టుది. కాబట్టి మనం ఆ దేవిని కావ్యాలాప విమోదిని అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అంటే లక్ష్మి. సచామర రమావాణి అంటే రమ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి. వాళ్ళిద్దరి చేత వింజామరుల చేత, సచామర అంటే వింజామర, సవ్య దక్షిణ సేవిత అంటే రెండు వైపులా నించొని వింజామరుల చేత ఆ తల్లి సేవించబడుతున్నది. దేవికి ఎడమవైపున వింజామరను ధరించి ఉన్నట్టు లక్ష్మీదేవి ఉండగా, కుడివైపున వింజామర ధరించి సరస్వతీదేవి ఉండి, ఆ ఇద్దరు వింజామరల నుండి వచ్చు గాలి దేవిని తాకునట్లుగా వీచుతూ సేవించినారు. లక్ష్మీ సరస్వతుల నుండి దేవి అట్టి సేవను అందుకున్నది. కాబట్టి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని మనం స్తుతించుకుంటున్నాము. 124వ శ్లోకం. ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి అంటే ఆది అంటే తొలి, మొదలు. శక్తి అంటే శక్తి స్వరూపురాలు. ఆ తల్లి ఈ సమస్త జగత్తునందు తొలి శక్తి స్వరూపురాలని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. ఈ సమస్త జగత్తు దేవి నుండే సృష్టించబడినది. పంచభూతములు, ప్రాణకోటి, ముక్కోటి దేవతలు, ఇలా సర్వం సకలం దేవి నుండియే ఆవిర్భవించిందని మనం ఇంతకు ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము. సృష్టికి కారణభూతురాలైనటువంటి దేవియే కాబట్టి ఆ తల్లి ఆదిశక్తి స్వరూపురాలు. కనుక మనం ఆ తల్లిని ఆదిశక్తి అని మనం స్తుతించుకుంటున్నాము. అమేయ. మేయ అంటే కొలుచుట, మేయరహితురాలు. అమేయ అంటే మేయరహితురాలు అంటే ఏ విధముగా కూడా కొలుచుటకు వీలు కానటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. కాబట్టి ఆ తల్లిని మనం అమేయ అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఆత్మ. ఆత్మస్వరూపురాలు. ఆత్మ శబ్దమునకు బ్రహ్మ, బుద్ధి, మనస్సు వంటి ఎన్నో అర్థాలు ఉన్నాయి. వీటి యొక్క స్వరూపముగా దేవి కలిగి ఉన్నట్టుది. లేదంటే ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే జీవుల అందుకల కలుగు చైతన్యమునకు మూలశక్తి ఆత్మ. అటువంటి ఆత్మ
అటువంటి మూల శక్తి స్వరూపురాలని కూడా మనం ఈ నామంలో చెప్పుకోవచ్చు అనమాట. లేదా ఈ జగత్తు అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఆత్మశక్తి. ఆది అలా ఆ మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మశక్తే పరమాత్మ శక్తి. కనుక దేవి పరమాత్మ స్వరూపురాలని మనం ఇక్కడ ఈ నామంలో గ్రహించవచ్చు. కనుక ఆ తల్లిని మనం ఆత్మ అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పరమా. ఈ సమస్త సృష్టి అందు అత్యున్నతమైనటువంటిది లేదా పరబ్రహ్మ స్వరూపురాలు లేదా పరబ్రహ్మమును ప్రసాదించినట్టుది అని ఈ నామం యొక్క అర్థం. కనుక ఆ తల్లిని పరమా అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పావనాకృతి. ఆకృతి అంటే ఆకృతి కలిగినది. పావనము అయినటువంటి ఆకృతి కలిగినది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ పావనము అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము కలిగినది అని అర్థం. తనను ఆశ్రయించిన భక్తులకు ఈ ఆత్మజ్ఞానమును ప్రసాదించుట చేత వారిని పావనము చేయు శక్తి స్వరూపురాలని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లేదా ఇంకో రకంగా ధ్యానము, వేదాధ్యాయము వాటి చేత జీవుని యొక్క స్థూల శరీరము చైతన్యము శుద్ధి అవుతుంది. దానివలన ఆత్మజ్ఞానము కలిగి అది జీవుని యొక్క బుద్ధిని కూడా శుద్ధి చేస్తుంది. జీవాత్మయే పరమాత్మ అన్న తత్వము తెలియట చేత జీవుడు పావనమవుతాడు, అంటే పరిశుద్ధమవుతాడని మనం ఈ నామంలో ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ తల్లిని మనం పరిశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము కలిగినది కాబట్టి పావనాకృతి అని మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అనేక కోటి బ్రహ్మాండ జనని. అనేక కోటి అంటే సకల జగత్తునందు కోటాను కోట్ల బ్రహ్మాండ జనని, బ్రహ్మాండములో కలవు. వాటన్నిటిని కూడా సృష్టించినట్టిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మనకి అంటే ఈ జగత్తులో కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ అన్ని బ్రహ్మాండములను కూడా సృష్టించింది మన శ్రీ లలితాంబ. సకల జగత్తుకు కూడా జనయిత్రి శ్రీ లలితాంబ. కనుక మనం ఆ తల్లిని అనేక కోటి బ్రహ్మాండ జనని అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం దివ్య విగ్రహ. విగ్రహ అంటే స్వరూపము కలిగినది, దివ్య అంటే దివ్యమైనటువంటి స్వరూపము కలిగినది అని ఈ నామం యొక్క అర్థం. ఇక్కడ ముందు నామాన్ని బట్టి మనము ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే సుందరమైనటువంటి రూపము కలిగి ఉన్నటువంటిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆపాదించుకొని మనం అంటే ముందు నామాల ప్రకారం మనం సుందరమైనటువంటి రూపం కలిగిందని చెప్పుకోవచ్చు, లేదా దివ్యమైనటువంటి స్వరూపము కలిగినదని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ నామాల ప్రకారం అంటే ముందు నామాల ప్రకారంగా మనం ఆ తల్లిని దివ్య విగ్రహ అని స్తుతించుకుంటున్నాము. విన్నారు కదండి 123, 124 శ్లోకాల వివరణ. ఇప్పుడు 121 నుంచి 124 వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాం. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం
अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमबासुरां जपविधौ स्मरेदम्बिकाम् दरान्दोलितदीर्घाक्षी दरहोसोज्ज्वलन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः देवेशी दण्डनीतिस्ता दहराकाशरूपिणी प्रतिपन्मुख्यराकान्तातिथिमण्डलपूजिता कलात्मिका कलानाधा काव्यालापविमोदिनी सचामररमावाणी सव्यदक्षिणसेविता आदिशक्तिरमेयात्मा परमा पावनाकृतिः అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్య విగ్రహ. మరొక మారు పారాయణ చేసుకుందాము. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః దేవేశీ దండనీతిస్తా దహరాకాశరూపిణీ प्रतिपन्मुख्यराकान्तातिथिमण्डलपूजिता कलात्मिका कलानाथा काव्यालापविमोदिनी सचामररमावाणी सव्यदक्षिणसेविता आदिशक्तिरमेयात्मा परमा पावनाकृतिः అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్య విగ్రహ. ఓం శ్రీమాత్రే నమః.